హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు మాట్లాడితే మనకు మేలవుతుంది. వాక్యము ద్వారా మనం కట్టబడతాం. వాక్యమే దేవుడు బాధలో ఉంటాం, కష్టంలో ఉంటాం, అనారోగ్యంతో ఉంటాం, నెమ్మది లేకుండా ఉంటాం, సమస్య బాధలతో ఉంటాం. ఇవన్నీ నివారణ కావాలంటే, ఇవన్నిటి నుంచి విడిపించబడాలని అంటే, ఒక మనిషి మారాలి అన్నా, ఓ స్వస్థత జరగాలి అన్నా, బలపడాలన్నా, ఏదైనా సరే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యం మన హృదయంలోకి తీసుకున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా మనం నడుచుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యముని పెడచెవున పెట్టకుండా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటని మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక్కొక్కరిని కదిలిస్తే, మనం ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కరిని అడిగితే ఏదో ఒక సమస్య బాధపడుతున్నాం, ఏదో ఒక దానితో మనం వేదన పడుతున్నాం. ఇదంతా పోవాలి అని అంటే దావీదు అంటున్నాడు ఇదంతా పోవాలి అని అంటే, నీ ఆజ్ఞలను బట్టి నడుచుకున్నవారు, నీ కట్టడలను బట్టి నడుచుకుంటే, నీ ధర్మశాస్త్రమును బట్టి నడుచుకుంటే ఇవన్నిటి నుంచి విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. అనారోగ్యం ఉందనుకో, నీ వాక్యము నన్ను బ్రతికించింది అని అంటున్నాడు. ఎముకలు క్షీణించిపోతున్నాయి అనుకో, నీ యొక్క వాక్యము నా ఎముకలని బలపరుస్తుంది అని అంటున్నాడు. చూడిందాక లింగమ్మ, నేను చాలాసార్లు కింద పడ్డాను. ఏమంటున్నాడు దేవుని వాక్యం? ఏమంటున్నది? నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నది. హల్లెలూయా. యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుట్టిస్తుందంట. హల్లెలూయా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తుంది. ఇదంతా జరగాలనంటే ఒకే ఒకటి వాక్యము, ఒకటి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం బట్టి నడుచుకుంటే ఇదంతా సాధ్యమైపోతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు, ఇంకా వేరే దారి లేదు మనకు. దేవుని వాక్యము తప్ప మనకు వేరే దారి లేదు. దావీదు అంటున్నాడు, కీర్తనకారుల నుంచి అంటున్నాడు, 55వ కీర్తన 21వ వచనములో ఏమంటున్నాడు? 22వ వచనంలో ఏమంటున్నాడు చూడు అక్కడ, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. నీ భారం ఏమున్నది ఈరోజు? ఒకసారి ఆలోచన చేయి. నీ భారం ఏమున్నది ఈరోజు? నీ ఇంటి, నీ కుటుంబం, నీ భారం ఏమున్నది? ఇప్పుడు ఒకటే చెప్తున్నాడు, నా ఆజ్ఞలను బట్టి, నా కట్టలను బట్టి నడుచుకుంటే ఏదున్నా కూడా నేను తొలగించి వేస్తాను. అందుకే దావీదు చెప్తుంటాడు ప్రతి విషయంలో. అయితే నీ భారం ఏమున్నదో ఈరోజు? ప్రయాసంతో, సమస్త జనులు ప్రయాసంతో ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు వస్తే మీకు నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎన్నో 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 గొప్ప కార్యాలు చేసినాడు. అంటే ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దేవుని పిల్లలమే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దేవుని పిల్లలమే. మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, మనల్ని దేవుడు ఎంతో ఆదరిస్తున్నాడు, మనల్ని దేవుడు ఎంతో కట్టాలని, ఎంతో విడిపించాలని, ఎన్నో మార్లు మనం తొలగిపోయినా, ఎన్నో మార్లు దేవుని సన్నిధికి దూరమైనా, ఎన్నో సార్లు దేవుని ధిక్కరించినా, కానీ దేవుడు మనల్ని ధిక్కరిస్తలేడు. హల్లెలూయా. మనం దేవుని దూరం పెట్టినట్టుగా మనల్ని దేవుడు ఒకసారి దూరం పెడితే మనం బ్రతకగలుగుతామనంటే ఒక క్షణమైనా కూడా మనం బ్రతకం. అయినను దేవుడు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు. నీ భారం ఏమున్నదో దేవుని మీద మోపు. అప్పుడు అవన్నీ కూడా ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులు ఎన్నడూ ఎప్పుడూను కదలనీయడంట. అందుకని అంటున్నాడు, బలహీనులైన దేవుడు ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఎప్పుడు వాళ్ళు పడిపోతున్నారు, ఎప్పుడు దేవుని దూరం అవుతున్నారు, ఎప్పుడు ఆ దేవుని ఆజ్ఞలకు దూరం అవుతున్నారు, కట్టలకు దూరం అవుతున్నాడు, అన్నిటికీ విషయంలో అనేక మార్లు కోపపడతాడు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేయగానే మనసు కరిగిపోతుంది ఆయనకు. అందుకని నిర్గమకాండంలో ఒక మాట చెప్తున్నాడు. 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయంలో 19:4 వచనం, నేను
ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. హల్లెలూయా. ఐగుప్తులకు ఏం చేసిండు? శత్రువులకు ఏం చేసిండు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుడు ఏం చేసినాడు ఐగుప్తులకు? ఎవరికైనా తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలిసే 2-3 చెప్పండి టకాటక. ఐగుప్తులకు ఏం చేసిండు దేవుడు? ఇశ్రాయేలు పట్ల ఐగుప్తులకు ఏం చేసిండు? ఈగలు, దోమలు, నీళ్ళని రక్తంగా గడ్డలు చేసిండు. లాస్ట్కు జ్యేష్ఠ కుమారుని చంపేసి ఈ ప్రజలని, ఆయన ప్రజలని కష్టపెడుతున్నట్టుగా, ఆయన ప్రజలని బాధ పెడుతున్నందుకు 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ గుడారాలలో ఉండి వాళ్ళు మూలిగి ప్రార్థన చేస్తే అప్పుడు మోషేని పంపించి అనేక కార్యములు చేసిండు ఐగుప్తు దేశంలో. ఐగుప్తీయులకు చేసి వాళ్ళని ఎలా తీసుకొచ్చిందంట? గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. హల్లెలూయా. ఎట్లా అంటున్నాడు? గద్ద రెక్కల మీద ఎలాగైతే మోసుకొని తీసుకొచ్చినట్లుగా మిమ్మల్ని అలాగ తీసుకొచ్చినాను. ఆ దాసత్వం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినాను. ఆ మూలు నుంచి మిమ్మల్ని విడిపించినాను. ఆ కష్టం నుంచి మిమ్మల్ని విడిపించినాను. ఆ వేదన నుంచి మిమ్మల్ని విడిపించిన అని దేవుడు చెప్తున్నాడు. చూసినారు కదా. అయితే ఇప్పుడు అందరిని అడిగితే దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క కార్యం చేసి లేడా? మనకు దేవుడు మనల్ని విడిపించి లేడా? అంటే విడిపించిండు. మరణ పంచుల నుంచి దేవుడు మనల్ని విడిపించిండు. బాధల నుంచి దేవుడు మనల్ని విడిపించిండు. కష్టముల నుంచి దేవుడు మనల్ని దాటించిండు. ఎన్నో విషయాల నుంచి మనల్ని దాటించిండు. అవును కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? 5వ వచనంలో ఏమంటున్నాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని ఏం చేయాలంట? నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల. చూడండి, ఇప్పుడు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు అంట. హల్లెలూయా. నువ్వు అట్లా మనం ఇట్లా ఉండేది కానే కాదు. మనం ఇట్లా ఉండేది కానే కాదు. ఆయనకి ఇష్టం ఉండదు. నిన్ను చిన్నగా ఉంచడం దేవునికి ఇష్టం ఉండదు. నిన్ను అనారోగ్య పరిస్థితిలో ఉంచడానికి దేవునికి ఇష్టం ఉండదు. నా మాట మీరు శ్రద్ధగా విని ఎడలా, నా మాట మీరు శ్రద్ధగా విని నడుచుకుని ఎడలా సమస్త జనములు అందరికంటే మీరు ఏమంటున్నాడు? మీరు సమస్త జనములందరికంటే నాకు స్వకీయ జనమగుదురు. నాకు స్వకీయ జనమగుదురు అంటే ఇప్పుడు దేవుని పిల్లలమైతే ఇంకా తక్కువ ఏమన్నది మనకు? ఏమన్నాడు? కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరు నా యొక్క వారసులు అన్నాడు దేవుడు. నా స్నేహితులు అన్నాడు దేవుడు. నా కుమారులు అన్నాడు. నా కుమార్తెలు అన్నాడు దేవుడు. నా బిడ్డలు అన్నాడు. దత్తపుత్ర ఆత్మను పొందుకుని ఉన్నారు అన్నారు. మీ కొరకు నా రక్తము కార్చిన అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ రోగం కొరకే నిన్ను దెబ్బలు తిన్నానన్నాడు దేవుడు. నీ శాపములు, నీ పాపముల కొరకే నేను మేకులు కొట్టించుకొని ఆయన సమస్త మన బాధల కొరకే, మనకున్న రోగముల కొరకే, మన శాపము కొరకే ఆయన శిలువ మరణము ఏం చేసిండు? ఆయన పొందుకున్నాడు. మన భారం అంతా కూడా ఆయన మీదకి తీసుకున్నాడు. ఆయన శరీరం మీద తీసుకున్నాడు. ఆయన తల మీద తీసుకున్నాడు. ఆయన గుండెల్లో పొడిపించుకున్నాడు. మన భారం అంతా ఆయన మీద తీసేసుకున్నాడు. అందుకనే కీర్తనలు చెప్పినాడు కదా, నీ భారం అంతా యెహోవా మీద మోపు. మరి మోపి ఆయన అంతా తీసుకున్నాడు. మరలా మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఇంకో కొంత మోసుకుంటున్నాం. మనం విడిచిపెడతలేం. ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం అనంటే ఆయన మాట మనము వింటలేము. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు మనము పాటిస్తలేము. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తలేము. ఆయన కట్టడలని మనము అనుసరించటలేదు. నువ్వు ఎప్పుడైతే వాటిపైన ఆజ్ఞలను పాటించి కట్టడలను అనుసరిస్తే, ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే సమస్త దేశంలో అందరికి నాకు మీరు స్వకీయ సంపాద్యం అవుతారని చెప్పినాడు దేవుడు. నా మాట మీరు శ్రద్ధగా వింటే ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో
అది ఊతపదంగా మంచిగా ఎప్పటికీ గుర్తుకుండే వాక్యం అది. 28:1 నుంచి 14-15 వచనాల వరకు 14 ఎంత ఆశీర్వాదం అందులో. నా మాట శ్రద్ధగా వింటే నువ్వు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, ఆరోగ్యంగా ఉంటావు, అప్పిచ్చేవాడుగా ఉంటావు, తలగా ఉంటావు, తోకగా ఉండవు. నీ మీదకి శత్రువు ఒక త్రోవలు వస్తేవాడు ఎన్ని త్రోవలు? 7 త్రోవలు పారిపోతాడు. నీ గొడ్లు, నీ మందలు, నీ అన్నీ కూడా, నీ చేతి పనులు, నీ సమస్త పిల్లలు అన్నీ, భూఫలం, గర్భఫలం అన్నీ దీవించబడతాయి, అన్నీ దీవించబడతాయి. ఎప్పుడు? నువ్వు మాట శ్రద్ధగా వినినప్పుడు. హల్లెలూయా. నువ్వు మాట శ్రద్ధగా వినినప్పుడు ఆయనకు నువ్వు సాంపద్యం అవుతావు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. హల్లెలూయా. చూడు, ఐగుప్తులోను అరణ్యంలో మీ కొరకు చేసినట్లు మీ పక్షమును యుద్ధము చేయును. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా, ఒక చిన్న పిల్లవాడిని, చిన్న పిల్లని ఒక మనుషుడు తండ్రి ఎత్తుకున్నట్లుగా ఏం చేసిందంట? ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. హల్లెలూయా. మనం అనుకుంటాం మన భారం మనమే మోస్తాం, మన బాధలు మనమే మోసుకుంటాం, మన కష్టం మనమే తీర్చుకుంటాం అనుకుంటావు, కానీ దేవుడు లేనిది ఏది చేయలేవు. దేవుని సహాయం లేనిది ఏది నీకు జరగదు. దేవుని కృప లేనిది నువ్వు ఏమి చేయలేవు. ఒక మనుష్యుడు ఒక కుమారుని ఎత్తుకున్నట్లుగా ఆయన నువ్వు మార్గం అంతటిలో నువ్వు ఇక్కడికి చేరేంత వరకు కూడా, నువ్వు నీ గమ్యం చేరేంత వరకు కూడా దేవుడు ఎత్తుకొని ఉంటాడంట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. ఒక తండ్రి కుమారుని ఎత్తుకున్నట్టుగా తండ్రికి నువ్వు కుమారుడివే, చిన్న పిల్లగానివే. ఐగుప్తు దేశంలో అరణ్యంలో నువ్వు బాధలో కష్టంలో దేవుడు నిన్ను ఎత్తుకునేవాడు. ఆయన నీ భారం అంతా మోసే దేవుడు ఆయన, నీ కష్టం అంతా తీసుకునే దేవుడు ఆయన, నీ రోగం అంతా తీసేసుకున్న దేవుడు ఆయన, నీ వేదన అంతా తీసేసుకున్న దేవుడు ఆయన. ఒక కుమారుని తండ్రి ఎత్తుకున్నట్లుగా ఎత్తుకొని మార్గం అంతటిలో, మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. దేవుడు లేనిది నేను ఇది చేసిన నువ్వు చెప్పగలవా? చెప్పలేము. ఆయన లేనిది ఏది మనం చేయలేము. ఆయన కృప లేనిది మనం ఏది కూడా చేయలేము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బహువులు నీ క్రింద నుండును. ఆయనని ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్ష రసముల గల దేశములో ఉండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. దేవుని బిడ్డలు ఎలా ఉంటారంట? చూడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆయనే మనకు నివాస స్థలము. ఆయన మందిరమే మనకు నివాస స్థలము. ఆయన మందిరములో ఆయన ప్రసన్నత చూడాలని గత వారంలో దావీదు కీర్తన నుంచి దేవుడు మాట్లాడినాడు. ఆయన మందిరములో ఆయన ప్రసన్నత చూడాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడంట. నా జీవితకాలం అంతయు ఆయన మందిరములో నేను నివాసము చేస్తానని చెప్పేసి మాట్లాడు. అయితే ఇక్కడ
శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బహువులు నీ క్రింద నుండును. ఆయన్ని ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొడతాడు. నీ ఎదుట నీ శత్రువులను ఉంచడు ఆయన. నీ ఎదుట శత్రుత్వాన్ని నిలబెట్టే దేవుడు కాదు ఆయన, వెళ్ళగొట్టే దేవుడు. అయితే ఇశ్రాయేలు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిర్భయముగా, హల్లెలూయా, ధైర్యముగా ఉండాలి, కదలకుండా ఉండాలి. హల్లెలూయా. యెహోషువతో అంటాడు, ఇప్పుడు ఇది అయిపోయిందంటే కొద్దిగా ఏమైపోతుందంటే యెహోషువతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, నీకు మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు అని అంటాడు. 9వ వచనం ఉంటుంది చూడు, 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. నువ్వు నడుచు మార్గం అంతటిలో తోడుగా ఉంటాడు ఆయన. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అతిశయం లేదు, దేవుడే మనకు అతిశయం. ఈ లోకంలో ఏది మనకు అతిశయం, దేవుడే మనకు అతిశయం. ఏమంటున్నానంటే ఏం చెప్పి నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. మనకేం ఆజ్ఞ ఇచ్చిండు దేవుడు? మనకిచ్చిన ఆజ్ఞ ఏంటిది? దేవుడు మనకు ధైర్యం ఏంటిది? మనం కన్ను మూస్తే పరలోకంలో తెరిచి ధైర్యం ఉన్నది. హల్లెలూయా. కన్నులు మూస్తే ఆయన మహిమలో చేరినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో మనము కనులు తెరిచేంత ధైర్యం ఉన్నది మనకు. అంటే ఈయన ఇక్కడ అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. దావీదు ఏమన్నాడు? నా కొండ, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయము, నా సహాయము, నా కీడము, హల్లెలూయా, నా బహుబలము, నా జీవము, నా ప్రాణము. ఎక్కడ చూడు దావీదు ఆయన ప్రారంభించిందంటే అక్కడ నా బలము ఆయనే, నా ప్రాణము ఆయనే, నా సర్వస్వము ఆయనే, నా దుర్గము ఆయనే. ప్రతిదీ దేవుని మాట ఎత్తుతాడు ఆయన, ప్రతిదీ దేవుని మాట. ఎందుకు? ఆయన అభిషేకించినప్పుడు ఆజ్ఞ ఇచ్చిండు ఆయనకు. ఆయన్ని తైలాభిషేకంతో సామ్యుయేలు తీసుకొచ్చి ప్రార్థించినప్పుడు అప్పుడు చెప్పిండు దేవుడు ఆయనకు, నీకు నేను తోడుగా ఉంటానని. హల్లెలూయా. శత్రు అందరి నుంచి నన్ను నువ్వు విడిపించిన వాడవు నీవే అన్నాడు. నీవే శత్రు అంతటి బలమంతటి నుంచి విడిపించిన వాడవు నీవే. అంటే ఇక్కడ దేవుడు కూడా మనకు ఆజ్ఞ ఇచ్చిండు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకు, భయపడకు, దిగులు పడకు. నువ్వు పోవు మార్గం అంతటిలో కూడా, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇల్లు కట్టాలనుకుంటున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఓ చేతి పని ఆరంభించాలనుకుంటున్నావా? నీ పని అంతటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీవు ఇంకేదన్నా వ్యవసాయ పను, ఇంక నీ వ్యాపారమో, ఇంక నువ్వు ఏదైనా ఆరంభం చేయాలనుకున్నావు అనుకో, ఆ ముగించేంత వరకు కూడా దేవుడు ఏమై ఉంటాడంట? తోడుగా ఉంటాడు. హల్లెలూయా. రాత్రి ఎస్ఎన్ సాక్ష్యం వింటున్నా, జాన్ వెస్లీ అన్న చెప్తున్నాడు. ఆయన సాక్ష్యము మొదటి నుంచి ఆఖరి వరకు చెప్పిండు జాన్ వెస్లీ అన్న. ఆరంభము ఎప్పుడైతే చేసిండో ఆయన, ముగింపు ఇంక రేపు దేవుని సన్నిధిలోకి పోతున్నప్పుడు కూడా ఈరోజు వచ్చి అర్ధగంట వాక్యం చెప్పిపోయిందంట. హల్లెలూయా. వద్దయ్యా, వద్దు, నీకు చేతనైతే లేదు, వర్షం పడుతుంది బయట, ఏదో ఒక సాకులు చెప్పినా కూడా లేదురా, నన్ను తీసుకెళ్ళండి, నేను చెప్పాలి, వాక్యం చెప్పాలని వెళ్ళి రేపు చనిపోతాడన్నా కూడా, చనిపోతున్న సమయం కూడా అర్ధగంట వాక్యం చెప్పినాడు. అంటే ఇక్కడ నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన వాడు మాట నెరవేర్చి ముగించేంత వరకు కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. నడవ ఇచ్చిపెట్టే దేవుడు కానే కాదు ఆయన. అబ్రహాంతో సంతానం లేనప్పుడే ఒంటరిగా ఉన్నాడు, ఆయనకు కుమారులు లేరు, అసలు సంతానమే లేదు. నీ తండ్రి ఇంటిని విడువుము, నువ్వు పోయే మార్గం అంతటా నీకు తోడై ఉంటాను, నీ సంతానం నేను దీవిస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన సంతానమే లేదే, మరి నీ సంతానం నేను దీవిస్తానన్నప్పుడు ఆయన విశ్వాసంతో అడిగేసినాడు. మరి అబ్రహాము ముదిమి వచ్చేంత ముసలితనం వరకు కూడా ఆయన ఏమై ఉన్నాడంట? దేవునితో నడుచుకున్నాడు ఆయన.
ఇవాళ కూడా మనం ఓవర్ సంతతియే, అబ్రహాము సంతతి అని అంటాడు. దేవుడు యేసు ప్రభు చెప్తాడు జక్కయ్య గురించి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈరోజు కూడా నువ్వు ఆఖరి వరకు దేవుని పైన విశ్వాసం ఉండి మనం నడుచుకుంటే మనం అబ్రహాము కుమారులమే. హల్లెలూయా. అబ్రహాం కుమారులమే. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించు. నువ్వు ప్రత్యేకంగా ఏంటంటే యాకోబు ఊట ప్రత్యేకింపబడును. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. మనము ప్రత్యేకంగా ఉండాలి. లోకం ఉన్నట్టు కాదు, లోకం ఉన్నట్టు కాదు, లోకం నడుచుకున్నట్టు కాదు, లోకం బ్రతికినట్టు కాదు, లోకం బ్రతికినట్టు కాదు. నాకు ఒక 2 రోజుల నుంచి సంతోషం ఒక దిక్కు ఉన్నది, ఒక అంటే ఒక్కోసారి సంతోషంలో కూడా బాధ అనిపిస్తుంది. ఎప్పుడో వెనకట కొన్ని సంవత్సరాల క్రింద చేసిన ప్రార్థన దేవుడు పొల్లుపోకుండా దేవుడు దీవిస్తున్నాడే. అక్షరము పొల్లుపోకుండా. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ ఈ పులిపీటి మీద ఉండి అబద్ధం మాట్లాడడానికి చేత కాదు, ఎవరికి చేత కాదు. ఒకవేళ అబద్ధం ఆడిననుకో వాని యొక్క అంతరాత్మకు వదిలిపెట్టుకోవాల్సిందే. పులిపీట మీద అబద్ధం ఆడట. నేను చెప్తున్నా, గడిచిన ఒక 10 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసినాం. ఏమని ఆశ లేదు. అప్పటికి తెల్లారితే ఏమవుతుందో అనే ఒక సమయంలో దేవుని పైన విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందుకంటే నేను చేసిన ప్రార్థన కదా, నా వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనలు, ఎవరు నేను చేసుకున్న ప్రార్థనలు ఒక 50 అంశాలు పెట్టి మీకు గడిచిన ఒకసారి వినిపించినా కూడా అందులో ఒక్కటి కూడా పొల్లుపోకుండా దేవుడు దీవిస్తున్నాడు. ఒక్కటి కూడా. ఏమని అడిగిన అంటే అప్పుడు ఇంకా తెల్లారితే ఏమవుతుందో అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దీవించి ప్రభా, నువ్వు ఆశీర్వదించు, నువ్వు దీవిస్తావంట కదా. నువ్వు అంటే పెద్దలు చెప్పిన మాటలు ఎట్టుంటాయి, ఆయన వాక్యాలు ఎట్టుంటాయి, రోషంతో ఆయన చెప్పినప్పుడు అడగరాదా, రోషంతో అడగరాదా, తెగించి అడగరాదా, చిన్నగా ఎందుకు అడుగుతున్నావు, పెద్దగా అడగరాదా అని చెప్పేసి ఇట్లా అడుగుతుండేది. అప్పుడు ఎట్లా వచ్చేదంటే ఆయన చెప్తున్నప్పుడు ఇట్లా సండిగా కాదు కూర్చునేది. హల్లెలూయా. రోషపడేది అక్కడ. హల్లెలూయా. కదిలేది, భూమి కిందికి వెళ్ళి లేచేది మనిషి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు. ఆ వినాలంటే అంత ఆశ ఉండేది. ఆ మాటలు చెప్తున్నప్పుడు నిజం కదా, నిజం కదా అనిపించేది. అప్పుడు అడిగేది, తెగించేది. చిన్నగా అడగకన్నాడు దేవుడు, పెద్దగా అడుగు అని చెప్పిండు. నువ్వు నిర్భయంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడిన ఊట అంటే దేవుని నుంచి వచ్చిన వాడు నువ్వు. అంటే ఇప్పుడు ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు, ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు, ఈ వాక్యాలు గుర్తుకొస్తున్నప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అప్పుడు చేసిన ప్రార్థనలు. ప్రభువా, తెలవకుండా చేసిన ప్రార్థనలు ఇప్పుడు నువ్వు బహిరంగంగా దీవిస్తున్నావు కదా అని చెప్పేసి ఎట్లా అడిగినామంటే, ప్రభువా నువ్వు దీవించు, ఆశీర్వదించు, మాకు మంచి ఒక స్థితి ఉండాలి, ఒక మంచి ఖ్యాతి ఉండాలి, ఒక మంచి పేరు ఉండాలి, ఒక మంచి సాక్ష్యం ఉండాలి, అయ్యా బ్రతుకుదట్లా బ్రతకాల ప్రభు అని చెప్పేసి అడిగిన ప్రార్థనకు పొల్లుపోకుండా దేవుడు దీవించు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయంగా సేవ కొరకు అడిగినాం, భూఫలాలు అడిగినాం, గర్భఫలాలు అడిగినాం, పిల్లలు దీవించాలని అడిగినాం, పెద్దలు ఆశీర్వదించబడాలని అడిగినాం, సమస్త కుటుంబం దీవించబడాలని కూడా అడిగిన నేను. హల్లెలూయా. నాకు చిన్న పని వద్దు ప్రభా, నీ చిత్తమైతే పెద్ద పనులు దయచేయ ప్రభా అని అడుగుతున్నప్పుడు దేవుడు కంటికి చూపెడుతున్నాడు. ఇప్పుడు అటువంటి పనులు దేవుడు దీవిస్తున్నాడు. అటువంటి ఆశీర్వాదం కళ్ళ ముందర పెడుతున్నాడు. ఏ పాటి వాడను దావీదన్నాడు కదా, నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. అయితే ఇప్పుడు నిన్ను దేవుడు మాట్లాడుతున్న మాట చెప్తా. నేను ప్రత్యేకింపబడిన వారం మనం. హల్లెలూయా. ప్రత్యేకించబడిన ఊట నువ్వు. యాకోబు నుంచి ప్రత్యేకించబడిన వాడవు. యేసు ప్రభులో నువ్వు పుట్టినవాడవు. నువ్వు ఇట్లా కాదు, మనం అడగాల దేవుని. అడుగుదాం, దీవించి ప్రభా, ఆశీర్వదించి ప్రభా. ఎందుకు వాక్యం చదువుతున్నప్పుడు నన్ను బాగు చేయాలి నువ్వే. ఇక్కడ రాసి ఉంటుంది, ఒక్కసారి నేను అది వినిపిస్తా. ఇప్పుడు ఇంత మునుపు దేవుడు ఆ చదువుతున్నప్పుడు చూపెట్టినది. ఎట్లా అడుగుతాడంటే ఆయన మందిరానికి రావాలన్నా ఒకటి ఉంటుంది,
ఇక్కడ ఉంటుంది చూడు 121 వచనంలో ఏమంటుంది చూడు, నేను నీ నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకు, మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము, గర్విష్ఠులు నన్ను బాధింపకు ఎందురుగాక, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నాయి, నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలో నాకు బోధింపము. ఇవన్నీ అడుగుతుంటాడు. ఇట్లా ఇవన్నీ నువ్వు చదివితే ఈ 119వ కీర్తన చదివితే ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ అడుగుతాడు. నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధలు నన్ను విడిపించినది, ఇవన్నీ అడుగుతుంటుంది. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మన ముందులో, మన చేతిలో బైబిల్ ఉన్నదే. తెరుస్తున్నావా? చదువుతున్నావా? దాన్ని అనుసరిస్తున్నావా? నడుచుతున్నావా? దాన్ని బట్టి నువ్వు నిలవగలుగుతున్నావా? సాగిపోతున్నావా? చెప్పు. ఇవన్నీ మనము ఆయనలో ప్రత్యేకించబడిన వారం, మనం ఆయన రక్తంలో కడగబడిన వారం, మనం ఆయనలో నుంచి ప్రత్యేకంగా పుట్టిన ఊట మనము. లోకం బ్రతికినట్టు కాదు, లోకం ఉన్నట్టు కాదు. లోకం ఉన్నట్టు నీలో ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడు ఇక్కడే, ఒకవేళ నీకు ఆ యొక్క అలవాట్లు ఏమన్నా కనబడితే దాన్ని ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడుగు, నీ మనసులో అడుగు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను దీవించు అని అడిగి చూడు. ఒకసారి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే కీర్తనలు 18వ కీర్తన లో 18:35 నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. హల్లెలూయా. మనుషులు కాదు గొప్ప చేసేది నిన్ను. దేవుడు అంటున్నాడు, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించున్నావు కదా. అందించలేదా? చెప్పండి, రక్షణ ఎంతమందికి? హల్లెలూయా. ఇప్పుడు మనకు అందరికీ దేవుడు రక్షణ కేయడం అందించి ఉన్నాడు. ఆయన రక్షణ మనకున్నది, ఆయన కాపుదల మనకున్నది, ఆయన సంరక్షణ మనకున్నది. ఇక్కడ నీ రక్షణ కేయడం నువ్వు నాకు అందించి ఉన్నావు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నీ కుడి చెయ్యి నన్ను ఆదుకోదా? ఆదుకునే దేవుడా కాదు కదా. ఆయన ఆదుకునే దేవుడు కాదు, అవునా కాదా? చెప్పండి. బాధలను ఆయన ఆదుకునే దేవుడు కాదు. ఆదుకుంటాడా? ఆదుకుంటే సంతోషంగా కనపడాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు బయట ఎట్టుంటావో నీ ఇష్టం, ఏడుస్తావో, దుఃఖపడతావో, అలుగుతావో, నీ ఇంట్లో నీ భర్త మీద అలుగుతావో, లేదా నీ భార్య మీద అలుగుతావో, ఎవరి మీద అలుగుతావో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడంట నీ మందిర ఆవరణంలో సంతోషించి ఉత్సాహగతని చేసి గంతులు వేయాలని చెప్పేసి దావీదంట. అయితే నీ యొక్క కుడి చెయ్యి నన్ను ఆదుకోను, నీ సాత్వికం నన్ను ఏం చేస్తుందంట? ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేస్తుందంట. హల్లెలూయా. ఆయన వాక్యం మనల్ని గొప్ప చేస్తుంది. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దారి లేదు, ఇందాక చెప్పినట్టుగా. మరి దారి చేసిండు దేవుడు, నీకు చేయలేదా? శత్రు బలవంతుడి నుంచి నిన్ను విడిపించలేదా? అనారోగ్యం నుంచి నిన్ను విడిపించలేదా? బాధల నుంచి నిన్ను విడిపించలేదా? దేవుడు అంటే విడిపించాడు. ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేసింది. హల్లెలూయా. ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేసింది. ఆయన కుడి హస్తం మనల్ని ఆదుకున్నది. నువ్వు అరణ్యంలో ఉన్నావు, ఎడారిలో ఉన్నావు, నీళ్ళు లేవు. అప్పుడు పరిస్థితి ఏంటిది? నువ్వు తప్పిగా ఉన్నావు. దేవుడు ప్రజలని ప్రేమించి బండ నుంచి ఊట ఇచ్చిండు. హల్లెలూయా. బండ నుంచి ఊట ఇచ్చిండు. సేమ్ మనం కూడా ఎడారి పరిస్థితిలో ఉన్నట్టుగా, పరిస్థితి బాగోలేని సమయంలో, ఎడారి అరణ్యంలో ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు, ఏ దిక్కు లేదు, తెల్లారితే ఏం జరుగుతుందో ఆ సమయంలో ఎవరు ఆదుకున్నారు అని అంటే సమయంలో దేవుడు ఆదుకున్నాడు. హల్లెలూయా. చెప్పగలుగుతాం, నీ కుడి హస్తం ఆదుకున్నది, ఆయన హస్తం మమ్మల్ని ఆదుకున్నది, ఆయన సాత్వికము మమ్మల్ని గొప్ప చేసింది అని చెప్పడానికి ఇది 100% ఎక్కడ ఉండైనా కూడా చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఎక్కడ ఉండైనా చెప్పగలుగుతాం, ఏడనైనా చెప్పగలుగుతాం. దేవుడు గొప్ప చేసిండు, ఆయన సాత్వికం, ఆయన నామం, ఆయన రక్షణ తీసుకున్న తర్వాతనే మాకు ఇది నిజంగా చెప్పాలని అంటే ఆయన లేనిది మనం లేము. ఆయన హస్తం లేనిది క్షణము కూడా మనము లేదు.
మనం ప్రత్యేకించబడిన వారము. మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆయనే మనకు, ఆయన కుడి హస్తం మనల్ని ఆదుకుని, ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేస్తున్నది, మనుషులు కాదు. ఈరోజు ఈ మధ్యలో విన్నా చెప్పాలా, డబ్బు ఇచ్చిరంట, డబ్బు సంఘం ఇచ్చి అడిగితే తలలు పలుకుతాయని చెప్పిస్తున్నారంట. హల్లెలూయా. మీరు నాశనం అవుతారని పలుకుతున్నారట, మీ తలలు పగిలిపోతాయని పలుకుతున్నారట. ఎవరు? సేవకులా మిమ్మల్ని దీవించేది? సేవకుడా మిమ్మల్ని ఆశీర్వదించేది కాదు కదా. సేవకుని బాధ్యత ఏంటిది? యాజకుని బాధ్యత ఏంటిది? యాజకత్వం చేయాలి, అంతే. అర్పణ అర్పించాలి, ప్రజల అర్పణ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి. యాజకత్వం ఉన్న పని అదే. అదే యాజకత్వమే ఆయనకు స్వాస్థ్యము. అతనికి భూమి ఇయ్యలేదు, అతనికి ఇల్లుని ఇయ్యలేదు, అతనికి స్వాస్థ్యం అంతా దేవుడే. యాజకునికి స్వాస్థ్యము దేవుడే. భూమి ఇయ్యలే, లేవీనికి భూమి ఇయ్యలే దేవుడు. 12 గోత్రాలు ఒక గోత్రానికి లేవీనికి భూమి ఇయ్యలేదు. యాజకుడు యాజకత్వమే చేయాలి, సేవకుని పనే చేయాలి. వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, ప్రజల కొరకై ప్రతిదినము మోకరించాలి, ప్రార్థన చేయాలి. సంఘం కొరకు పేరును పెట్టి ప్రార్థన చేయాలి. సంఘానికి ఏం అవసరం ఉన్నది, సంఘము ఎలా ఉన్నది, ఒక విశ్వాసి కృంగిపోయినట్టుగా ఉన్నాడా, మరి ఒక విశ్వాసి ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఆ విశ్వాసి కొరకు నువ్వు నిత్య ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఈ యాజకత్వం చేసే గుణ లక్షణాలు ఇవి. మరి యాజకత్వం ఎలా చేస్తున్నారు అని అంటే, ఎవరు దీవించబడ్డారు, ఎవరిని కొడితే వస్తాయి 1,00,000 రూపాయలు, ఎవరిని పిండితే వస్తాయి 50,000, ఎవరిని పిండితే వస్తాయి 20,000. ఇదా సేవకుని లక్షణాలు? ఇవి కాదు కదా. మళ్ళీ మీదంగా పోను ఇచ్చినవి అడిగితే శపించడము. కాబట్టి పోయిన వారం బాప్తిసం ఇచ్చే ముందు చెప్పిన మీకు అందరికీ సత్యం ఏంటిదో, సువార్త ఎలా చెప్పాలని కూడా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిన. నేను సువార్త ఎలా చెప్పాలని కూడా చెప్పిన. లేదే మరి అలా చేయాలనుకుంటే ఇప్పుడు ఒక్కొక్కరిని పిండితో ఒక్కొక్కరి దగ్గర 1,00,000 పడతాయి. ఇప్పుడు హల్లెలూయా. అట్లా దీవించిండు, చూస్తే అట్లా ఇయ్యరా? ఇస్తారు. అది కాదు సేవా పరిచర్య, అది కానే కాదు. వాక్యం ద్వారా నువ్వు పెంచు. వాక్యం అనే పాలు పోసి పెంచు నువ్వు. హల్లెలూయా. మరుగుజ్జుగా ఉన్నవాడిని మరుగుజ్జుగానే ఉంచితే ఆడ మరుగుజ్జు అయిపోతాడు. వాణ్ణి పెంచాలి కదా, పాలు పోసి పెంచాలి. వాణ్ణి కనబడుతుంది. పోయిన వారం చెప్పిన సంతోషం ఉన్నది. దీవించబడుతున్నాం ఆత్మీయంగా, ఈహపరంగా, అన్ని విషయాలలో, చేతి పనులలో. ఇల్లు కట్టుకున్నవారు ఇల్లు కడుతున్నారు, పెళ్లి చేసేవారు పెళ్లి చేస్తున్నారు, గర్భఫలాలు కృపను బట్టి. చూడు ఎంత మంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఈ గొప్ప చేసేది ఆయన సాత్వికము. ఆయన కుడి చేయి మనల్ని ఆదుకుంటున్నది. 91వ కీర్తనలో 11లో అంటాడు. ఏమని చెప్తున్నాడు చూడు అక్కడ 91 కీర్తన 11లో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడంట? మనం వెళ్తున్న మార్గంలో ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఎక్కడ నువ్వు పడిపోకుండా, చీకట్లో పడిపోకుండా నీకు దేవుడు నీ మార్గం అంతటిలోనూ నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎక్కడ రాయి తగలకుండా. హల్లెలూయా. ఎక్కడ రాయి తగలకుండా పట్టుకుంటారు. ఇలాగ లింగమ్మ సాక్ష్యం చెప్పినట్టుగా ఎన్నోసార్లు కింద పడు, కాలిరగలే, చెయ్యి తాకకుండా, రాయి తాకకుండా దేవుడు కాపాడుతాడు. నీ మార్గం అంతటిలో, నువ్వు వెళ్తున్న మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఎవరికి ఆజ్ఞాపిస్తాడంట దేవుడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడంట దేవుడు. దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆయన కాపాడుతాడు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆయన చేతుల మీద నిన్ను పట్టుకుంటాడు. యెషయా 46, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 46వ అధ్యాయం 3వ వచనం నుంచి, యాకోబు ఇంటి వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని
ఆ, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేను ఎత్తుకొని రక్షించి వాడను నేనే. హల్లెలూయా. ముదిమి వచ్చేంత వరకు, పుట్టిన గర్భములో ఉన్నది మొదలుకొని ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకునేవాడు ఆయనే. హల్లెలూయా. నీ తల వెంట్రుకలు నెరిచినా కూడా నెరిగి వరకు ఎత్తుకుని వాడను కూడా నేనే అంటున్నాడు దేవుడు. నేనే అంటున్నాడు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, ఇంటి వారులు శేషించిన వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్న మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడు. నేనే నిన్ను కాపాడువాడను, రక్షించువాడను, ఎత్తుకొని వాడను, నడిపించువాడను, నీ మార్గమంతట్లో నడిపించువాడను, నీ పనులన్నింటిలో నేను ఉండి దీవించి నడిపించేవాడు నేను. అన్ని విషయంలో అక్కడ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. నీ కుటుంబం కావచ్చు, నీ సమస్త కుటుంబానికి నడిపించేవాడను, ఎత్తుకునేవాడను, అన్ని విషయంలో కూడా నువ్వు అక్కడ ఆలోచన చేసి నువ్వు అనుకోవచ్చు. ముదిమి వచ్చేంత వరకు కూడా అంట ఎత్తుకునేవాడను నేనే అంటున్నాడు. యేషయా 63:7 కూడా ఒక మాట రాసి ఉన్నది చూడండి. 63:7 వచనం. యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రముల గానము చేతును, తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము నేను ప్రకటన చేసేదను. ఆయనకు రక్షకుడు ఆయన వారికి రక్షకుడు అయినంట. అన్ని విషయంలో, అన్ని బాధలలో, అందరి యావత్ బాధల్లో ఆయన ఏం చేసిండంట? బాధనందును ఆయన సన్నిధిని దూత వారిని రక్షించును, ప్రేమ చేతను ఆలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. హల్లెలూయా. పూర్వ దినమును మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను ఎత్తుకొని నడుస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు నేనే నడుస్తున్నా, నేనే కష్టపడుతున్నా, నేనే అనుకుంటున్నావు. కాదు. యావత్ బాధలో, నీ బాధ యావత్ బాధలో ఆయన బాధలు ఉందిండంట. నీకున్న యావత్ బాధ, నీకున్న ప్రతి బాధలో ఆయన పాలు పంచుకున్నాడు. హల్లెలూయా. ఆయన తీసేసుకున్నాడు నీ బాధ అంతా. ఆయన తీసేసుకుని అంట ఆయన సన్నిధిన దూత వారిని రక్షించాను, ప్రేమ చేత అంట. అంతేకాదు జాలి చేతను వారిని ఏం చేసిండంట? విమోచించిండు. హల్లెలూయా. ప్రేమ చేత, జాలి చేత విమోచించినాడంట. ప్రేమతోనే ప్రాణం పెట్టినాడు ఆయన. హల్లెలూయా. నీ మీద ప్రేమను బట్టి ఆయన సిలువలో మరణించిండు, నీ మీద కోపం మీద కాదు. ఆయన జాలి చేత, ప్రేమ చేత మనల్ని ఆయన విమోచించినాడు. పూర్వ దినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. నీ సిలువ భారం, నీ భారం, నీకున్న భారం. సిలువ అంటే ఏంటిది? శ్రమ. హల్లెలూయా. సిలువ అంటే శ్రమ. నీ భారం అంతా, నీ శ్రమ అంతా కూడా ఆయన సిలువలో మోసినాడు. ఆయన ఆ సిలువ ఎత్తుకొని పోయాడు గొల్గొతా కొండకు. ఇంకో మనిషికి ఇవ్వలేదు ఆయన. నీ యావత్ బాధలో మొత్తం కూడా ఆయన బాధ నొందిండు. ఆయన శరీరం మీద తీసుకున్నాడు, ఆయన మీదకి తీసుకున్నాడు, ఆయన బాధ నొందినాడు. హల్లెలూయా. ఆయన బాధ నొందినాడు. నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడు ఎవడు? సహాయకరమైన నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. అయితే చాలు. అయితే నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కుదు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. నా భాగ్యం ఎంత గొప్పదని నువ్వు ఎన్నిసార్లు అనుకుంటున్నావు? నేను ఎంత గొప్పదానను, నేను ఎంత గొప్పవాడను అని నువ్వు నీ మనసులో ఒక్కసారన్నా అనుకోగలుగుతున్నావా? నేను ఎంత ధన్యుడను,
హల్లెలూయా. నేను ఎంత ధన్యుడను. ఎందుకు నువ్వు ధన్యుడు? ఎందుకు నీ భాగ్యం గొప్పదైంది? ఎందుకు నీ పిల్లలు నీ పిల్లలు వర్ధిల్లుతున్నారు? నీ భాగ్యం ఎందుకు గొప్పదైంది? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన రక్తంలో కడగబడినావు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? హల్లెలూయా. నిన్ను పోలినవాడెవడు? నీ మీద ఉన్న రక్షణ, నీకున్న రక్షణ కేడం ఇతరులు లేదే, అందరికి లేదు, లోకమంతటా లేదు రక్షణ. నీకున్నది ఆ రక్షణ. నిన్ను పోలినవాడెవడు? నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు, ఒకసారి ఆలోచన చేయి, నీ భాగ్యం ఎంత గొప్పది. నీ ఇతరులకు నీకు తేడా కనబడుతుంది. అక్కడ నీకు కాపుదల ఉంది, సంరక్షణ ఉన్నది, ఆయన బలం ఉన్నది, ఆయన శక్తి ఉన్నది, ఆయనలో స్వస్థత ఉన్నది. ముఖ్యంగా ఆయనను బట్టి మనకు పరలోకం ఉన్నది. హల్లెలూయా. నిత్య జీవం ఉన్నది. యుగ యుగాలు అక్కడ మనం దేవునితో మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం, ఆయనతో కలిసి ఉండగలుగుతాం, ఆయన దూతలతో ఉంటాం మనం. నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలినవాడెవడు? నీ యెహోవా రక్షించిన నిన్ను, యేసయ్య రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? చెప్పు. ఇప్పుడు ఎవరికైనా ఎంతో ఉండొచ్చు. దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు, మనకు కూడా ఉన్నది. మన గురించి పక్కన వెళ్దాం కొద్దిసేపు. లోకానికి మనకు మాట్లాడదాం ఒక్క నిమిషం. లోకంలో ఎంతో డబ్బు సంపాదించిన జయలలిత ఉన్నది. జయలలిత కదా, తమిళనాడు సీఎం జయలలిత ఉన్నది. బంగారు చెప్పులున్నాయి. ఏమున్నాయి? బంగారు చెప్పులు. బంగారం మీద పండుకునేటోళ్ళు ఉన్నారు, డబ్బు మీద పండుకుంటూ ఉన్నారు, కానీ రక్షణ లేదు వానికి. హల్లెలూయా. వానికంటే గొప్పవాడు నువ్వు, వాళ్ళకంటే గొప్పవాడి నువ్వు. చెప్పండి. రక్షణ కేడము నీకున్నది. హల్లెలూయా. రక్షణ కేడము నీకున్నది. వెండి ఆయనదే, బంగారం ఆయనదే, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్తం ఆయన లేనిది ఏది లేదు. అయితే రక్షణ ఆయన ద్వారా మాత్రమే. హల్లెలూయా. యేసయ్య రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. హల్లెలూయా. ఎంతో గొప్పది రక్షణ. ఈ రక్షణ ఎంతో గొప్పది. కీర్తనలు 27వ కీర్తన. నేను ముగింపులోకి వచ్చిన కొన్ని వచనాలు చెప్పుకుంటూ ముగిస్తా త్వరగా. 27వ కీర్తన 9వ వచనం. నీ ముఖము నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తొలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడుకుము, నన్ను విడవకుము. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఇవన్నీ నువ్వు అడిగేది దేవునితో. ఏమంటాడు? నీ ముఖము నాకు దాచకము, నీ కోపము చేత నీ సేవకుని తొలివేయకు. నువ్వు తొలివేయకు ప్రభా, నా సహాయుడవు నీవే, నా సహాయుడవు నీవే. కీర్తనలు 28వ కీర్తన 7వ వచనం, 28, 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. కావున ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. హల్లెలూయా. వచనంలో అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము ఆయనే, నా హృదయం ఆయన యందు నమ్మక ఉంచిన కనుక నాకు సహాయము ఆయన యొద్ద నుంచి నాకు కలిగినది. కావున నా హృదయం ప్రవర్షించుచున్నది, ఆనందిస్తున్నది నా హృదయం. ఆయన రక్షణ బట్టి, ఆయన సహాయంను బట్టి ప్రవర్శించుచున్నదంట. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. నువ్వు కాపరివై నిత్యం వారిని ఉద్ధరించాలి, కాపాడాలి. సహాయం చేయి ప్రభా, ఆశీర్వదించు ప్రభా. నీవు స్వాస్థ్యమును ఆశీర్వదించు, నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము అన్నాడు. ఈ వాక్యం అంతా కూడా ఇలా ఈరోజు విన్నది. నీ భారం ఏమై ఉన్నదో, నీ భారం ఏమై ఉన్నదో
ఆయన పైన మోపు. నీ కష్టం ఏమున్నదో ఆయన పైన మోపు. లాస్ట్ 13 హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము లాస్ట్ వచనం, మధ్యలో టైం లేదు కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అర్థమైందా? ఈ వచనం అర్థమైందా? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు, ప్రశ్న అడుగుతుండు. నేను ఇప్పుడు నిన్నత్రుడు నిన్ను ఏమి చేయగలడు చెప్పండి. ఎవరైనా చెప్తారా? నరమాత్రుడు ఏమన్నా చేయడా? ఓ నరుడే కదా మనం చేసేది. చేయడం ఎట్లా చెప్తురు? మంత్రాలు చేసేది నరుడే, చంపేది నరుడే, శత్రువు అనేవాడు నరుడే, అన్నిటికీ నరుడే. అయితే ఇక్కడ దేవుని వాక్యం వేసవిస్తుందనంటే నరమాత్రుడు ఏమి చేయలేడు, నరమాత్రుడు ఏమి చేయగలడు అన్నాడు. మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం మనం. హల్లెలూయా. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. నా భారం అంతా దేవుడు తీసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పాడు కూర్చోకు. అప్పచెప్పి నీ భారం ఏమున్నదో, నీ మనసు మీద ఉన్న భారాన్ని ఆయనకు అప్పచెప్పు. నీ పని చేసి నువ్వు పని చేసుకో, నీది ఏదన్నా చేసుకో, నీ భారం అంతా ఆయన మీద మోపు. అప్పుడు ఆయన అన్నిటి నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. నీతిమంతులని ఆయన ఎన్నడూ కదలనీయడు. మరి నరమాత్రుడు నిన్ను ఏమి చేయలేడు. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. మంచి మనసాక్షితో ఆయన ఎదుట మనం నిలిచి చెప్పగలవారమై ఉన్నాం. ఇవాళ ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మన భాగ్యం ఎంతో గొప్పది. మన భాగ్యం ఎంతో గొప్పది. యేసయ్య రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు లేరు. నువ్వేం పోల్చుకుంటావు చెప్పు? ఒక మాట నేను చెప్పి ముగిస్తా, అయిపోయింది. ఒక మాట నేను చెప్పగలుగుతా. మంచి ధైర్యంతో నువ్వేం చెప్పగలవు? ఏం చెప్తావు చెప్పు? ఒక్కొక్కరు ఒక మాట చెప్పేసి మనం వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం, బల్ల తీసుకొని. ఈ లోకంలో మంచి ధైర్యంతో నువ్వేం చెప్పగలుగుతావు? దేవుడు ఒకటి, అమ్మా నమ్మకమైన వాడు. మంచి ధైర్యంతో బతుకున్నప్పుడే, సచ్చినాక కాదు. ఏం చెప్పావు? యేసయ్య నా రక్షకుడు. ఒక్కొక్కరు ఒక మాట చెప్పిర్లే. ఇంకా చెప్తే నీకు బాధలు వస్తాయి చెప్తారేమో, కానీ మంచి ధైర్యంతో చెప్పాలి. ఇప్పుడే మా దేవుడు మాట్లాడాడు కదా, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసయ్య రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు లేరు. అన్నిటికంటే ముఖ్యం, నిన్ను హేళన చేస్తాయి. నీకు రక్షణ లేదు, నాకు రక్షణ ఉంది. నీకు రక్షణ లేదు, నాకు రక్షణ ఉంది. నాకు కాపుదల ఉన్నది. నేను చస్తే పరలోకం పోతా. హల్లెలూయా. నేను చస్తే పరలోకం పోతా, స్వర్గానికి పోతా. అరే నువ్వు చస్తే నరకానికి పోతావురా అని చెప్పే ధైర్యం నీకున్నది. హల్లెలూయా. నిన్ను పోలినవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యేసయ్య నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు లేడు అని చెప్పే ధైర్యం మనకున్నది. నరమాత్రుడు ఏమి చేయలేడు, నిన్ను నరుడు ఏమి చేయలేడు చెప్పే ధైర్యం మనకున్నది. కనుక రక్షణ నీకున్నది. నీ భారం అంతా దేవుని పైన మోపు. ఆయన నీ భారం తొలగించాడు. సమస్త భారం ఇచ్చిన జనులారా నా యొద్దకు మీరు రండి, మీరు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన దేవుడు. అంత గొప్ప దేవుడు పెట్టుకొని నిరీక్షణ లేని ఇతరుల వారు దుఃఖపడుతూ మనం ఎప్పుడు బాధపడుకుంటున్నట్టు వాక్యం ఏమంటానంటే, వాక్యం నిన్ను మారుస్తుంది, వాక్యం నిన్ను కట్టుతుంది, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యము యేసు రూపులోకి నిన్ను మారుస్తుంది, వాక్యము నిన్ను మారు మనసులోకి తీసుకొస్తుంది. వాక్యం ద్వారా మనము మరి మారగలుగుతాం. వాక్యం ద్వారా మనం కట్టబడతాం. వాక్యం ద్వారానే మనము నిలబడగలుగుతాం. దేవుడి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.